భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ తెచ్చిన జీవో నెంబర్ 12ను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం అన్నారు. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ సుందరయ్య సెంట్రింగ్ ఆఫీస్ నుంచి డీసీఎల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్నాకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి, అధికారులకు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ రంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే కుట్రలు ఆపకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నపక్క లక్ష్మీనారాయణ, యూనియన్ జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, ఏర్పుల యాదయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్, జిల్లా నాయకులు సైదాచారి, పోలీస్ సత్యనారాయణ, బి దయానంద్, వరికుప్పల ముత్యాలు, వడ్డేపల్లి శంకర్, బి సైదులు, రేవల్లి యాదయ్య, మందరాజు, ఎస్కే హుస్సేన్, గోవింద్ వెంకన్న, శ్రీ సుందరయ్య, సెంట్రింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు నోముల యాదయ్య, దేవరపల్లి వెంకట్రెడ్డి, బచ్చలకూరి గురువయ్య, పాక లింగయ్య, మున్నె శంకర్, దేవరపల్లి వెంకట్రెడ్డి, తాపీ కార్మిక సంఘం నల్గొండ పట్టణ కమిటీ నాయకులు సాగర్ల మల్లయ్య, జెరిపుతుల యాదయ్య, తాలూకా ఎంకన్న, రాడ్ బెండింగ్ నాయకులు తవుడోజు నాగాచారి, మేడిశెట్టి సతీష్, పెయింటింగ్ వర్కర్స్ పట్టణ నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు భీమలపల్లి శంకర్, పెడమర్తి శంకర్, లిఫ్ట్ వర్కర్స్ నాయకులు గుంజ లక్ష్మణ్, వల్లపు సైదరాజు, తమ్మిశెట్టి కృష్ణ, సుంకరబోయిన రవి, కట్ట గోవర్ధన్, కట్ట సీను తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి జీవో నెంబర్ 12ను, రద్దు చేయాలి జీవో నెంబర్ 12ను. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సిఎస్సి హెల్త్ టెస్టులు కానీ లేదా ఇన్సూరెన్స్ అమలు చేసే భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేసి ఇలా 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఉన్నది. దీన్ని సిఐటియుగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఏదైతే ప్రమాదం ద్వారా చనిపోయినటువంటి వాళ్లకు, ప్రమాదం ద్వారా అంగవైకల్యం చెందిన వాళ్లకు, న్యాచురల్ డెత్ అయినటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా 246 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఇచ్చారు. ఇందులో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 46 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 200 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు భవన నిర్మాణ కార్మికుల రెక్కల కష్టాన్ని ఈరోజు దోసుక తిన్నారు. సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతోటి 750 కోట్ల రూపాయలు ఈరోజు తిన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణ రంగ కార్మికులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వీటిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, వెల్ఫేర్ బోర్డులో పుష్కలంగా డబ్బులున్నా సహజ మరణం చెందినటువంటి కార్మికుడికి 5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వానికి కష్టమేంటి? అదేవిధంగా పెళ్లి కానుకకు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కష్టమేంటి? మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వడానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కష్టమేంటి? అందుకనే ఈ సంక్షేమ పథకాలని రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిధుల దుర్వినియోగాన్ని ఆపాల్సినటువంటి ఉంది. రెన్యువల్ కాకుండా 15 లక్షల కార్డు ఇలా రెన్యువల్ కాకుండానే వాటిని వెంటనే రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న కారణాల పేరుతోటి ఈరోజు వెల్ఫేర్ బోర్డు క్లెయిమ్స్ని ఆపుతూ ఉన్నారు. రాష్ట్రంలో 50,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో సుమారు 3,000
క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి, వీటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా వాళ్ళకు ఇచ్చే పరిస్థితి లేరు, ఏదో ఒక కొర్రి పెట్టి ఆపుతున్న పరిస్థితి ఉంది. ఒక చిన్న పేరు తప్పుపడ్డా వాటిని ఆపేసి ఏమన్నంటే అక్కడ అది జేసీఎల్ దగ్గర పొమ్మంటారు. జేసీఎల్ గారు అడిగితే డీసీఎల్ ఆఫీసులో మీ సమస్య ఉంది, మా దగ్గర లేదని చెప్తున్నారు. దయచేసి అధికారులైనా ఇప్పటికైనా స్పందించి జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని మేము భవిష్యత్తు కార్యాచరణ ద్వారా మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి, ఆ రకంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే జీవో 12 నెంబర్ వెనకకు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల కోసం భవన నిర్మాణ కార్మికులు ఏదైతే శ్రమ చేసి ఈ యొక్క పట్టణాలు నిర్మిస్తున్నారో వాళ్ళ శ్రమ దోపిడిని ఈరోజు ప్రభుత్వం దోచుకుంటుంది. దానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. డీసీఎల్ ఆఫీస్ అయినా ఏఎల్ఓ ఆఫీస్ అయినా కార్మికులకు న్యాయం చేయట్లేదు. ఇది సిఎస్సి హెల్త్ టెస్ట్లని ఆయుష్మాన్ కార్డు ఇస్తామని మా కార్మికుల్ని అడిదిప్పి ఇడిదిప్పి ఆగం చేసి పట్టేయడమే తప్ప ఏం లేదు. ఇప్పుడు హెల్త్ టెస్ట్లు చేస్తే ఉపయోగం ఏం లేదు. ప్రతి కార్మికునికి హెల్త్ కార్డు ఇస్తే ఉపయోగం ఉంటుంది. హెల్త్ కార్డు ఏమని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అది చేయట్లేరు. చేయకుండా కోట్ల రూపాయలు దండుకోవడానికి ఇది ఒక సాకు పెట్టుకొని సిఎస్సి హెల్త్ టెస్ట్ ప్రతి కార్మికుని రక్తం పీల్చుకొని తాగుతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రెన్యువల్ చేయడానికి కార్డులు, లక్షల కార్డులు రెన్యువల్ చేయడానికి రెన్యువల్ చేయమనంటే ఇక్కడంటే అక్కడంటే ఇక్కడ అని తిప్పడమే అవుతుంది. ఇది కాకుండా ఇట్లనే చేస్తే ఇంకా ముందు భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.